హబాకుక్స్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 38వ ప్రజెంటేషన్. ఈరోజు మన అంశము బెల్షాజర్ అండ్ అడ్వెంటిస్ట్. బెల్షాజరు మరియు అడ్వెంటిస్టులు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మీ అనంతమైన జ్ఞానంలో మీ ప్రవచనాల ద్వారా భవిష్యత్తులో జరగబోయే వాటిని మీరు మాకు బయలుపరిచారు. వాటి ద్వారా మమ్మలను కృపకాలము ముగింపుకు మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఈరోజు మీ వాక్యాన్ని మేము బోధిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించి మా హృదయాలను మీరు స్వాధీనం చేసుకుని వినయమును తగ్గింపు స్వభావమును మీరు మాకు అనుగ్రహించి మా పాపములను క్షమించి మీ మహిమ కొరకు సంఘం యొక్క దేవుని కొరకు వాక్యం మేము ప్రకటించినట్లుగా మమ్మల్ని మీరు వాడుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల చరిత్ర ఉంది. 7 సంఘాల ఆధ్యాత్మిక స్థితిని ప్రకటన గ్రంథము తెలియచేస్తుంది. దానియేలు గ్రంథము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి ఆధ్యాత్మిక స్థితిని, దాని ప్రారంభమును, ఆధ్యాత్మికంగా పడిపోవటాన్ని దానియేలు గ్రంథము తెలియచేస్తుంది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 14వ వాక్యములో 2300 ప్రవచనం ఉంది. ఆ ప్రవచనము ముగిసిన తరువాత అడ్వెంటిస్ట్ సంఘము ఉనికిలోనికి వచ్చిందని మనం చదువుకున్నాము. 1844 సమయానికి మనం వచ్చేసరికి మొదటి దూత వర్తమానము, 2వ దూత వర్తమానము, 3వ దూత వర్తమానము ప్రకటించడము జరుగుతుంది. 3వ దూత వర్తమానం ప్రకటించబడిన తరువాత దేవుని చివరి సంఘము ఉనికిలోనికి వచ్చింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము మొదటి దూత వర్తమానము, 2వ అధ్యాయము 2వ దూత వర్తమానము, 3వ అధ్యాయము 3వ దూత వర్తమానము, 4వ అధ్యాయము అడ్వెంటిస్టులు ఏ విధంగా వారు చెదరగొట్టబడ్డారో తెలియచేస్తుంది. అదేవిధంగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయము ఆఖరి పిలుపును అడ్వెంటిస్ట్ వారికి ఇస్తుంది. సంఘం యొక్క పరిస్థితిని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. అయితే సంఘము ఆధ్యాత్మిక స్థితిని గ్రహించదు. ప్రతి సంఘము కూడా ఆధ్యాత్మికంగా మేము బాగానే ఉన్నామని అనుకుంటారు. ఏ సంఘానైనా మీరు ఈ ప్రపంచంలో చూడండి, ఇంక్లూడింగ్ అడ్వెంటిస్ట్ చర్చ్. అయితే ప్రతి సంఘము, ఇప్పుడు ఉనికిలో ఉన్న ప్రతి సంఘము ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో ఉన్నాయి. వాటిని దేవుడు శుద్ధి చేస్తున్నాడు. ఈ సంఘాలను దేవుడు శుద్ధి చేసినప్పుడు మొదటగా దేవుడు శుద్ధి చేసే సంఘము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము. ఈ సంఘాన్ని శుద్ధి చేయటము దేవుడు ప్రారంభించాడు. ఎప్పుడు ప్రారంభించాడు అనే దాని గురించి మనము నేర్చుకుంటున్నాము. ఈ శుద్ధి చేయటం ప్రారంభించిన తరువాత ఈ శుద్ధి చేయటము పూర్తి అవుతుంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో అడ్వెంటిస్ట్ సంఘమునకు చివరి హెచ్చరిక వర్తమానము దానిలో మనము చూస్తాము. బెల్షాజరు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి ఆయన సూచనగా ఉన్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము నుండి బెల్షాజర్ అనుభవం ద్వారా దేవుని సంఘమునకు కావలసిన వర్తమానాన్ని దేవుడు ఇస్తున్నాడు. బెల్షాజరు అడ్వెంటిస్ట్ వారికి సూచనగా ఉన్నాడు. బెల్షాజరు అతను ఏమైతే తృణీకరించాడో దానిని అడ్వెంటిస్ట్ వారు తృణీకరిస్తున్నారు. బెల్షాజర్కి దేవుడు ఏమైతే ఇచ్చాడో దానిని అడ్వెంటిస్ట్ వారికి దేవుడు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు వారు మొదటి నుంచి తెలియచేస్తారు అంతంలో ఏం జరగబోతుందో. క్రైస్ట్ ఇలస్ట్రేట్స్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంత్యకాలంలో జీవిస్తున్న మనతో దేవుడు నెబుకద్నెజర్, బెల్షాజర్
వీరిద్దరి అనుభవాల ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. సైన్స్ ఆఫ్ టైమ్స్, July 20, 1891. సైన్స్ ఆఫ్ టైమ్స్, July 20, 1891. In the history of Nebuchadnezzar and Belshazzar, God speaks to nations today. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు ఈ దేశాలతో దేవుడు? ఎవరి అనుభవం ద్వారా మాట్లాడుతున్నాడు? నెబుకద్నెజర్, బెల్షాజర్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెబుకద్నెజర్ అండ్ బెల్షాజర్, గాడ్ స్పీక్స్ టు నేషన్స్ టుడే. వీ ఆర్ టు టేక్ టు హార్ట్ ద లెసన్స్ హీ సాట్ టు టీచ్ దీస్ రెబెలియస్ కింగ్స్. తిరుగుబాటు చేసిన ఈ రాజులకి దేవుడు ఏం బోధించాడో దానిని మనకి బోధిస్తున్నాడు. దీంట్లో అన్నాడు రెబెలియస్ కింగ్స్, రాజులు. ఈ రాజులు అంటే అడ్వెంటిస్ట్ నాయకులకు, నెబుకద్నెజర్కి, బెల్షాజర్కి దేవుడు ఏం బోధించాడో దానిని ఇప్పుడు నాయకులకు బోధిస్తున్నాడు. కనుక ఆ బోధ నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడో ఈరోజు మనము చూస్తున్నాం. ఇంకొక స్టేట్మెంట్ చదువుదాం. బైబిల్ ఎకో, September 17, 1894. In the history of Nebuchadnezzar and Belshazzar, God speaks to the people of today. ఇంతకు ముందు స్టేట్మెంట్లో ఆయన నాయకులతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. In the history of Nebuchadnezzar and Belshazzar, God speaks to the people of today. అడ్వెంటిస్ట్ వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నాయకులతో మాట్లాడుతున్నాడు, అదేవిధంగా సభ్యులతో ఆయన మాట్లాడతారు. మొదట నాయకులు ఈ వర్తమానాన్ని తృణీకరిస్తారు. వారు తృణీకరించిన తర్వాత దేవుని ప్రజలను తృణీకరించే విధంగా వారు చేస్తారు. కనుక దానియేలు గ్రంథము 5వ అధ్యాయాన్ని మనము చదువుతాం. దానియేలు 5వ అధ్యాయము 1 నుండి 3 వరకు. దీనిలో మనకు కావలసిన వర్తమానము దేవుడు పెట్టాడు. దానియేలు 5వ అధ్యాయము 1 నుండి 3 వరకు. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. 2వ వాక్యం. బెల్షాజరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాళ్ళను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క బెల్షాజరు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చియుండగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. ఇది బాగా తెలిసిన సన్నివేశమే. బెల్షాజరు 1000 మందికి ఆయన విందు చేసినప్పుడు తన తండ్రి నెబుకద్నెజర్, యాక్చువల్లీ గ్రాండ్ ఫాదరు, ఆయన యెరూషలేములో నుండి దేవుని మందిరంలో నుండి వెండి బంగారు ఉపకరణములను తెచ్చాడు. బెల్షాజరు ఆయన విందు చేస్తూ మద్యం సేవించడానికి వాటిని తీసుకుని రమ్మని చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ పాత్రలో మద్యం పోసి వారు త్రాగుతున్నారు. ఇది చరిత్ర. దీని గురించి చాలామంది బోధిస్తూ ఉంటారు. దీన్ని ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ లాగా, ఒక కథలాగా దీన్ని చెప్తారు. అదేవిధంగా 11వ అధ్యాయం గురించి కూడా మనం చదువుకున్నప్పుడు దానిలో ఆ జూలియస్ సీజర్ అని, క్లియోపాత్ర అని ఏదో ఫ్యాసినేటింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ లాగా చెప్పి వాటిని ముగిస్తారు. కానీ వీటి ద్వారా దేవుడు అంత్యకాలంలో జీవించే ప్రజలకు ఒక వర్తమానాన్ని ఆయన ఇస్తున్నాడు. బెల్షాజరు ఆ బంగారు వెండి ఉపకరణములలో ఆయన మద్యము త్రాగక మునుపు ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ఆ ఉపకరణములలో మద్యాన్ని పోస్తాడు. ఆ వెండి బంగారు ఉపకరణంలో అవి ఎక్కడి నుంచి తేబడ్డాయి? దేవుని మందిరం నుండి తేబడ్డాయి. అనగా ఆ పాత్రలు
దేనికి సూచనగా ఉందనగా దేవుని ప్రజలకు సూచనగా ఉంది. పరిశుద్ధమైన పాత్రలు వారి దేవుని ప్రజలు. ఇక్కడ బెల్షాజరు ఎవరికి సూచనగా ఉన్నాడని ముందు మనం నేర్చుకున్నాము. అడ్వెంటిస్ట్ వారికి సూచనగా ఉన్నాడు. బెల్షాజరు మద్యాన్ని తీసుకొని ఆ యొక్క పాత్రలో ఆ పోయటము అది దేనికి సూచనగా ఉంది? బెల్షాజరు ఆయన రాజు, పాత్రలు దేవుని ప్రజలు. బెల్షాజర్ అంటే మనం ఎవరిని దేని అర్థం చేసుకోవాలి? మనం లీడర్స్, నాయకులు ఏం చేస్తున్నారు? వారి మద్యాన్ని పోస్తున్నారు. బెల్షాజర్ ఏ విధంగా అయితే 1000 మందికి ఆయన మద్యాన్ని పోసాడో అదేవిధంగా బెల్షాజర్ నాయకులకు సూచనగా ఉన్నారు కనుక నాయకులు ఏం పోస్తున్నారు? వాళ్ళు మద్యాన్ని పోస్తున్నారు. ఏ మద్యాన్ని పోస్తున్నారు? వాళ్ళు బబులోను మద్యాన్ని పోస్తున్నారు. బెల్షాజరు బబులోను మద్యమును ఆ వెండి బంగారు పాత్రలో ఆయన పోసాడు. ఇది దేనికి సూచనగా ఉందంటే దేవుని ప్రజలకు మద్యాన్ని తాగించడానికి సూచనగా ఉంది. నెబుకద్నెజరు ఏం బెల్షాజర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? వెండి బంగారు ఉపకరణములలో ఆయన బబులోను మద్యాన్ని పోశాడు. అడ్వెంటిస్ట్ నాయకులు ఆయన ప్రజలకు ఏం పోస్తున్నారు? వాళ్ళు బబులోను మద్యాన్ని పోస్తున్నారు. 2 మద్యాలు ఉన్నాయి. ఈ 2 మద్యము అంటే అది బోధ. అది మంచి బోధ అయితే మద్యం అవుతుంది. అది మంచి బోధ కాకపోతే బబులోను మద్యము అవుతుంది. ఇక్కడ 2 మద్యములు. ఒకటే బబులోను మద్యము, ఇంకొక మద్యం ఏమిటంటే కడవరి వర్షం నుండి వచ్చే మద్యము. లేటర్ రెయిన్ మెసేజ్, వైన్ ఆఫ్ బాబిలోన్ మెసేజ్. దేవుని ప్రజలకు ఈ 2 పోస్తున్నారు. ముందుగా బెల్షాజర్ పోస్తున్నాడు. ఏ మద్యం పోస్తున్నాడైనా? బబులోను మద్యాన్ని పోస్తున్నాడు. ఈ విధంగా మద్యం పోయటము నాయకులు ఎప్పుడు ప్రారంభించారు చెప్తారు? ఎవరైనా ఎప్పుడు ప్రారంభించారు? సెప్టెంబర్ 11, 2001. 2 మద్యాలు. ఒక మద్యము బబులోను మద్యము, ఇంకొకటి కడవరి వర్షం నుండి వచ్చే మద్యము. ఈ 2 మద్యములు వెండి బంగారు పాత్రలు పోయబడుతున్నాయి. అక్టోబర్ 11, 2001 నుండి. ప్రకటన 18వ అధ్యాయము 1 నుండి 3 వరకు. అటు తరువాత మహా అధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రతమును, అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యము త్రాగి పడిపోయారు. ఈ వాక్యములు మనం 2 చూస్తాము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి వచ్చాడు. మహాధికారం కలిగిన ఒక దూత పరలోకం నుండి వచ్చాడు. అతను వచ్చినప్పుడు అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. సెప్టెంబర్ 11, 2001లో ఏం జరిగింది అని మనం నేర్చుకున్నాము? ట్విన్ టవర్స్ కూలిపోయినాయి. ట్విన్ టవర్స్ అమెరికా దేశంలో ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ఏ వాక్యం నెరవేరింది అని మనం అంతకుముందు చదువుకున్నాము? ప్రకటన 18వ అధ్యాయము 1 నుండి 3లో ఉన్న వాక్యాలు నెరవేరాయి. అనగా 2001 సెప్టెంబర్ 11న కడవరి వర్షం యొక్క వర్తమానము ఇవ్వటం జరిగింది. అదే సంవత్సరంలో నాయకులు దేవుని ప్రజలకు బబులోను మద్యాన్ని పోయటము ప్రారంభించారు. బెల్షాజరు పాత్రలను తీసుకొని మద్యంతో నింపాడు. నింపడం ఎప్పుడు ప్రారంభించాడు? సెప్టెంబర్ 11, 2001. సెప్టెంబర్ 11, 2001ని జనరల్ కాన్ఫరెన్స్ నుండి ఒక మాన్యువల్ దాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. అదే రోజు, ఏ రోజైతే ట్విన్ టవర్స్ కూలిపోయినాయో అదే రోజు. ఆ మాన్యువల్ పేరు ఏమిటంటే ద హ్యాండ్ బుక్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మినిస్టీరియల్ అండ్ థియలాజికల్ ఎడ్యుకేషన్. సేమ్ డే. దానిలో ఉన్న ఒక పాయింట్ ఏమిటంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘంలో అభిషేకం పొందిన సేవకుడిగా ఉండాలంటే, ఆర్డైన్ మినిస్టర్గా ఉండాలనంటే ఒక రకమైన మత్తు, ఒక రకమైన భ్రమలో ఉంచడము సేవకులు
నేర్చుకోవాలి. దీన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే స్పిరిచువలిస్టిక్ టెక్నిక్స్ ఆఫ్ ఇగ్నేషియస్ లయోలా, హిప్నాటిక్ ట్రాన్స్ అని రాశారు దానిలో. అనగా సంఘానికి మనుషులను ఆకర్షించాలంటే వారిని ఒక మత్తులో ఉంచాలి, ఒక విధమైన భ్రమలో ఉంచాలి. అనగా అటువంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఎందుకనగా లోకంలో ఉన్నవారు అందరూ కూడా మనుషులను ఆకర్షించడానికి ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు. కనుక మనం కూడా సంఘంలోకి మనుషులను ఆకర్షించాలంటే ఇటువంటి మత్తు కలిగించే, భ్రమ కలిగించే ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయటము, ఇటువంటి కార్యక్రమాలు చేయటము మనం కూడా నేర్చుకోవాలని వారు దానిలో చెప్పారు. ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు అడ్వెంటిస్ట్ సంఘంలో మదర్స్ డే చేస్తారు. మదర్స్ డే అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసండి? మదర్ మేరీ. ఫాదర్స్ డే చేస్తారు. ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చేది తెలిసి? పోప్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసు మీకు? ఇవన్నీ కూడా బబులోని మధ్యం అనమాట. వాటన్నిటిని మనం చేస్తున్నాము. 2001 సంవత్సరంలో సెప్టెంబర్ 11న కడవరి వర్షం నుండి వర్తమానం మనకు వస్తే అదే సమయంలో మనకి వైన్ ఆఫ్ బ్యాబిలోను పోయటము ప్రారంభించారు. ఇటువంటి మత్తులో భ్రమలో ఉన్న వారికి ప్రవచనాలు అర్థమవుతాయి అంటారా? బెల్షాజరు ఏ స్థితిలో ఉన్నాడు? బెల్షాజరు ఏం చేస్తున్నాడు? ప్రజలకు ఆయన మద్యము తాగి ఆయన మద్యాన్ని ప్రజలకు పోస్తున్నాడు. ఈ విధంగా బబులోని మద్యం తాగిన ప్రజలకు ప్రవచనాలు వారికి అర్థం కావు. ఎప్పుడైనా సరే బాగా మద్యం సేవించిన మనిషికి బైబిల్ స్టడీ ఇస్తే ఎలా ఉంటుందండి? ఆయనకి అర్థం కాదు. ఇప్పుడు బబులోని మద్యం చేత నింపబడ్డ ప్రజలకి బైబిల్ పఠనము ఇస్తే వారికి అర్థం కాదు. ఇటువంటి సమయంలో ఉండగా వారికి ఒక వర్తమానము వచ్చింది. ఇటువంటి సమయంలో ఉండగా బెల్షాజరుకు ఒక వర్తమానం వచ్చింది. బెల్షాజరుకి వర్తమానం వచ్చింది ఎవరికి వచ్చినట్లే కదా? దేవుని ప్రజలకు వర్తమానము వచ్చింది. మరి బెల్షాజరుకి వర్తమానం అర్థమవుతుందంటారా? ఆయనకు వచ్చిన వర్తమానం ఏమిటి మనం చూద్దాం. దానియేలు 5వ అధ్యాయము 24వ వాక్యం. అందరికీ మద్యం పోసాడు. అందరూ రాణులు ఉపోతున్న అందరూ కూడా మద్యం సేవిస్తున్నారు. అటువంటి సమయంలో బబులోని మద్యం చేత నింపబడిన తరువాత ఒక వర్తమానము వచ్చింది. దానియేలు 5:24. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయ వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్. ఇది మెసేజ్. ఈ వర్తమానం ఎప్పుడు వచ్చింది? బబులోని మద్యం తాగిన తర్వాత ఈ వర్తమానం వచ్చింది. మరి రాజులకి అర్థమవుతుంది, బెల్షాజరుకి అర్థమవుతుంది ఈ వర్తమానము, అక్కడ తాగే వాళ్ళకి అర్థమవుతుంది ఈ వర్తమానము. అర్థం కాదు. ఈ వర్తమానం ఏం వర్తమానం ఇది? మెనే టేకెల్ ఉఫార్సిన్ అనే వర్తమానం ఏమిటి? సెప్టెంబర్ 1, 2001 వచ్చిన వర్తమానం ఏమిటి? ఓల్డ్ పార్ట్స్. 1843 చార్ట్, 1850 చార్ట్. దీస్ ఆర్ ద ఓల్డ్ పార్ట్స్. 2001లో వచ్చిన వర్తమానము ఈ చార్ట్స్. ఈ చార్ట్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి? మీరు పురాతన మార్గంకు రండి. పురాతన మార్గంలో మనం మొట్టమొదటిగా పురాతన మార్గంలోకి రమ్మని దేవుడు పిలిచినప్పుడు దేనిలోకి రావాలి? మనం మొట్టమొదటిగా రావాల్సింది 25:20. ఆ గోడ మీద మెనే టెకెల్ ఉఫార్సిన్ అని రాసినప్పుడు దాని భావం ఏమిటంటే మీరు పురాతన మార్గంలోనికి రండి. ఆ రాత గోడ మీద రాసినప్పుడు దాన్ని బెల్షాజర్ చదవలేడు. ఆయనకి అర్థం కాదు. అది కారణం ఏంటి? ఆయన మద్యము సేవించి ఉన్నాడు. తరువాత ఆయన మద్యం సేవించి ఉన్నాడంటే ఇప్పుడు మనము దానికి ఇనుము ఇత్తడితో మొద్దు కట్టివేయబడ్డదే. ఇనుము ఇత్తడి దేనికి సూచనగా ఉంది? ఇనుము ఇత్తడే. ఫాల్స్ ఎడ్యుకేషన్. ఈ వర్తమానం వచ్చి మీరు తిరిగి పురాతన మార్గంలోకి రండి అనే వర్తమానము 2001లో వచ్చినప్పుడు అడ్వెంటిస్ట్ వారు దీన్ని అర్థం చేసుకునే స్థితిలో లేరు. కారణం ఏమిటంటే వారు ఆ మొద్దు దేనితో కట్టబడి ఉంది? ఇనుము వెండితో కట్టబడి ఉంది. అది దేనికి సూచనగా ఉంది? ఫాల్స్ ఎడ్యుకేషన్. వారికి అడ్వెంటిస్ట్ వారికి ప్రూఫ్ టెక్స్టింగ్ తెలియదు. వాక్యంతో సరిపోల్చుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని ప్రక్కన పెట్టారు వాళ్ళు. కనుక వారికి అది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము న్యూ టెస్ట్మెంట్ స్కాలర్స్మే లేకపోతే ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్స్ అనుకుంటారు. కానీ వారికి ఏం తెలియదు? ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్ వారికి తెలీదు.
లీడర్షిప్, అడ్వెంటిజం లీడర్షిప్ ఆ గోడ మీద వ్రాయబడిన రాతను వారు చదివే స్థితిలో లేరు. కారణం ఏమిటంటే బబులోని మద్యాన్ని వారు తాగారు. ఈ విధంగా మీరు పురాతన మార్గంలోనికి రండి అనే వర్తమానము 5వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని చదివే స్థితిలో బెల్షాజరు లేడు. అయితే దేవుడు దాన్ని ఎవరు చదవలేని స్థితిలో ఉంచుతాడా మనుషుల్ని? అయితే దేవుడు ఎవరో ఒకరిని దాన్ని చదవటానికి ఆయన సిద్ధం చేస్తాడు. ఊరికే ఎవరికి అర్థం కాని వర్తమానం దేవుడు ఎవడు. మెజారిటీ దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకునే ప్రజలు మాత్రం తప్పనిసరిగా ఉంటారు. ఎవరున్నారు ఇప్పుడు ఆ రాతను చదివేవాళ్ళు? యూత్ ఇన్స్ట్రక్టర్, May 26, 1898. ఎవరున్నారు చూడండి. There was in the palace a woman who was wiser than them all, the queen of Belshazzar's grandfather. Now let Daniel be called, and he will show the interpretation. ఆ గోడ మీద ఆ రాత రాసినప్పుడు దానిని ఎవరు వివరిస్తారు? దాన్ని ఎవరు పిలిచారు అక్కడికి? ఎవరు పిలిచారు? ఎవరు వచ్చారు అక్కడికి? ఒక స్త్రీ వచ్చింది. స్త్రీది ఎవరికి సూచనగా ఉంది? సంఘంలోకి సూచనగా ఉంది. సంఘంలో ఎన్ని గ్రూపులు ఉంటాయి? బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉంటారు. ఆ రాతను ఎవరు చదువుతారు? బుద్ధి కలిగిన వారు చదువుతారు. ఆ నెబుకద్నెజరు ఆ బబులోనులో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరు? నెబుకద్నెజరు భార్య. నెబుకద్నెజరు ఆయన 1, 2, 3 వర్తమానం ఆయనకి ఇవ్వబడింది. ఆ వర్తమానం ద్వారా ఆయన రక్షించబడ్డాడు. ఆయన ద్వారా తన భార్య రక్షించబడింది. నెబుకద్నెజరు చనిపోయినప్పటికీ కూడా తన యొక్క భార్య రక్షింపబడి ఉంది. కనుక ఇప్పుడు ఈ గోడ మీద ఈ రాత రాయబడిందని తెలిసిన తరువాత బెల్షాజర్ దగ్గరికి ఆ స్త్రీ వచ్చి ఆవిడ ఏం చెప్పింది తెలుసండి? మన రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు. ఎవరైనా? దానియేలు యొక్క వర్తమానం ఏమిటి? దానియేలు యొక్క వర్తమానం ఏమిటంటే దానియేలు గ్రంథమే దానియేలు యొక్క వర్తమానం. మళ్ళీ చెప్పనా? దానియేలు వచ్చి ఇప్పుడు వర్తమానం ఇస్తాడు. ఎవరికి? బెల్షాజర్కి వర్తమానం ఇచ్చినప్పుడు దానియేలు వర్తమానం ఏమిటంటే దానియేలు గ్రంథమే దానియేలు యొక్క వర్తమానము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వాక్యం. అనేకులు తమను శుద్ధి చేసుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. ఎవరు గ్రహిస్తారు ఈ వర్తమానం? ఆ గోడ మీద రాయబడిన ఆ రాతను ఎవరు గ్రహిస్తారు? బుద్ధిమంతులు గ్రహిస్తారు. వైజ్ వర్జన్స్, ఫులిష్ వర్జన్. మనం చదువుతున్నాం కదా, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. సంఘంలో 2 గ్రూపులు ఉంటారు. అయితే సంఘంలో ఉన్న ఒక గ్రూప్ వారు, బుద్ధి కలిగిన వారు ఆ గోడ మీద రాసిన రాతను చదువుతారు. అనగా మీరు పురాతన మార్గంలోకి రండి అని బోధించే ఆ బోధను వారు చదివి అర్థము చేసుకుంటారు. అడ్వెంటిజంలో ఉన్న అనేక మంది నాయకులు వారు మోసపోతూ దేవుని ప్రజలను వారు మోసం చేస్తున్నారు. దేవుడు వారి యొక్క మనోనేత్రం తెరవాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. స్టేట్మెంట్ కంటిన్యూస్. డానియల్ డిడ్ నాట్ స్వివర్ ఫ్రమ్ హిస్ డ్యూటీ. He held the king's sin before him, showing him the lessons he might have learned but did not. నెబుకద్నెజరు భార్య వచ్చి మన రాజ్యంలో ఒక అతను ఉన్నాడు దానియేలు అని ఆయన వచ్చి ఆ గోడ మీద రాసిన రాతను తెలియచేస్తాడని చెప్పినప్పుడు దానియేలు వచ్చాడు. దానియేలు వచ్చి రాజుగారి దగ్గరికి, ఆయన రాజు కదా, ఆయన అనేక దేశాలు పరిపాలన చేస్తున్నాడు కదా, ఆయన దగ్గర భయపడి ఆయన అలా ఉన్నాడా? ఆయన స్ట్రైట్గా వచ్చి ఏమీ భయపడకుండా, ప్రాణం పోయినా పర్వాలేదు, మిసెస్ వైట్ అంటున్నారు, ఆయన ఏమీ భయపడలేదు. He held the king's sin before him. ఆయన చేసిన పాపాన్ని సూటిగా దానియేలు వచ్చి ఆయనకి చెప్పాడు. ఆయన అన్నాడు, ఆయన నేర్చుకోవాల్సిన పాఠాలు ఆయన నేర్చుకోలేదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Belshazzar had not heeded the events so significant to him. He had not read his grandfather's history correctly. I read again. He had not read his grandfather's history correctly. వారి యొక్క తాతగారి యొక్క చరిత్రను సరిగ్గా చదవలేదండి ఆయన. ఎవరు?
బెల్షాజరు వాళ్ళ తాతగారికి జరిగిన సంభవాన్ని, ఆ తాతగారి చరిత్రను ఈయన సరిగ్గా చదవలేదు. 1842-1844 మధ్య జరిగిన మూడుదత్తల వర్తమానం ద్వారా దేవుడు అడ్వెంట్ సంఘమునకి ఇచ్చిన ఈ పునాది సత్యములను నాయకులు సరిగ్గా చదవలేదు. 25:20 వాళ్ళ తండ్రికి దేవుడిచ్చిన గుణపాఠం ఏమిటంటే ఆయన మాట వినలేదు కనుక 7 కాలములు నెబుకద్నెజరుని దేవుడు శిక్షించాడు కనుక ఆ పాఠమును బెల్షాజర్ నేర్చుకోవాలి. అందుచేత వాళ్ళ తాతగారికి జరిగిన దాన్ని, ఆ చరిత్రను ఈయన సరిగా అర్థం చేసుకోలేదు, సరిగా చదవలేదు. ఇప్పుడు అలా ఉన్నారంటారా అడ్వెంటిస్ట్ నాయకులు? మిసెస్ వైట్ ఎంత స్పష్టంగా చెప్పారు, హీ హ్యాడ్ నాట్ రెడ్ హిస్ గ్రాండ్ ఫాదర్ హిస్టరీ కరెక్ట్లీ. ఎందుకు శిక్షించాడు నెబుకద్నెజరుని, ఎంతకాలం శిక్షించాడు అనే దానిని ఆయన గ్రహించలేదు. ఎందుకు శిక్షించాడు, ఎంతకాలం శిక్షించాడు? శిక్షించడానికి కారణం ఏమిటంటే దేవుడిచ్చిన వెలుగు ప్రకారంగా ఆయన జీవించలేదు. ఎంతకాలం శిక్షించాడు? 7 కాలంలో 25-20. యూదులను, ఇశ్రాయేలులను దేవుడు ఎందుకు శిక్షించాడు, ఎంతకాలం శిక్షించాడు? 25-20 years. ఆ చరిత్రను బెల్షాజర్ అడ్వెంటిస్ట్ లీడర్షిప్ చదవలేదండి. Statement continues. The responsibility of knowing truth had been laid upon him, but the practical lessons he might have learned and acted upon had not been taken to heart, and his course of action brought the sure result. దేవుడు ఆయనకి కావలసిన వెలుగును, సత్యాన్ని ఇచ్చాడు. దాని అంతటా అంగీకరించి దాని ప్రకారంగా ఆయన జీవించాలి. కానీ దేవుడిచ్చిన ఆ వెలుగును ఆయన మనసుకు, హృదయానికి తీసుకోలేదు. అందుచేత ఖచ్చితమైన ఫలితమును ఆయన అనుభవించవలసి వచ్చింది. ఈ ఖచ్చితమైన వెలుగు దేవుడు ఎవరికి ఇచ్చాడు? అడ్వెంటిస్ట్ వారికి ఇచ్చాడు. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. దిస్ వాజ్ ది లాస్ట్ ఫీస్ట్ ఆఫ్ బోస్టింగ్ హెల్డ్ బై ద కెలడియన్ కింగ్. ఫర్ he who bears long with man's perversity had passed the irrevocable sentence. దేవుడు ఇచ్చాడు irrevocable సెంటెన్స్. ఇక మాట దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఇక ఆజ్ఞ వెనకకి తీసుకోనటువంటి ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. ఓకే, బెల్షాజర్ హ్యాడ్ గ్రేట్లీ డిజానర్డ్ ద వన్ హూ హ్యాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ యాజ్ కింగ్ అండ్ హిజ్ ప్రొబేషన్ వాజ్ టేకెన్ ఫ్రమ్ హిమ్. బెల్షాజర్కి ఏమైంది? ఇచ్చిన వెలుగు ప్రకారంగా ఆయన జీవించకపోతే ఆయన కృపకాలము ముగిసింది. ఆఖరి సఫర్, లాస్ట్ సఫర్ చేశాడంట. ఎవరు? బెల్షాజర్. అంతకుముందు ఒక ఆయన లాస్ట్ సఫర్ చేశాడు. ఎవరైనా? జోడస్. లాస్ట్ సఫర్ నుంచి వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ సఫర్, ఇంకా తినలేదు గేసి ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ బెల్షాజర్ కూడా అదే లాస్ట్ మీల్, లాస్ట్ సఫర్ ఆయనకి. దేవుడు నెబుకద్నెజరు ద్వారా ఆయన వెలుగునిచ్చాడు. బెల్షాజర్ దాన్ని నేర్చుకోవాలి, కానీ దానిని నేర్చుకోలేదు. నెక్స్ట్ స్టేట్మెంట్, బైబిల్ ఎకో, April 25, 1898. Belshazzar had been given many opportunities for knowing and doing the will of God. బెల్షాజర్కి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు దేవుని చిత్తం తెలుసుకుని ఆయన చిత్త ప్రకారంగా చేయటానికి. మనకు కూడా దేవుడు ఆయన చిత్తం తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం చేయడానికి మనకి చాలా అవకాశాలు ఇస్తున్నాడు. Statement continues. He had seen his grandfather Nebuchadnezzar banished from the society of men. ఈ విధంగా నెబుకద్నెజరు మనుషుల నుంచి, రాజ్యం నుంచి ఆయన తరిమేయటము, 7 సంవత్సరాలు అడవిలో ఉండి ఒక జంతువులే ఆయన జీవించడము ఎవరికి తెలుసు? బెల్షాజర్కి తెలుసు. బట్ బెల్షాజర్స్ లవ్ of amusement and self-gratification effaced the lessons he should never have forgotten, and he committed sins similar to those that brought signal judgment on Nebuchadnezzar. ఏ విధంగా అయితే నెబుకద్నెజరుకి వెలిగించాడో అదే విధంగా బెల్షాజర్ కూడా దేవుడిని వెలిగిస్తే ఆ వెలుగును ఆయన తృణీకరించాడు కనుక నెబుకద్నెజరు ఎటువంటి శిక్షణ పొందాడో అటువంటి శిక్షనే పొందాడు. నెబుకద్నెజరు పొందిన శిక్ష గురించి ఇక్కడ మిసెస్ వైట్ మాట్లాడితే ఏమన్నారు? సిగ్నల్ జడ్జ్మెంట్స్. సిగ్నల్ జడ్జ్మెంట్స్ అంటే సూచనాప్రాయమైన శిక్ష అని అర్థం.
నెబుకద్నెజర్ని దేవుడు శిక్షించాడు. ఆ శిక్షకి ఏమని పేరు పెట్టింది మిసెస్ వైట్? సిగ్నల్ జడ్జ్మెంట్. సిగ్నల్ అంటే సైన్, సూచన. అంటే నెబుకద్నెజర్కి జరిగిన ఈ యొక్క శిక్ష, ఈ పనిష్మెంటు, అది ఒక సూచనగా ఉంది. ఆ సూచన ఏమిటి? 7 times. 25:20. Statement continues. He had been making sport of sacred things. బెల్షాజరు దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపకరణాలతో ఆయన ఆటలాడుకుంటున్నాడు. అంటే ఆయన ఏం చేశాడు? యెరూషలేములో దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తెచ్చి దానిలో బబులోని మద్యం వేసి ఆయన తాగుతున్నాడు. ఈ విధంగా తాగుతూ ఉంటే మిసెస్ వైట్ ఏమని చెప్తున్నారు? ఆయన పరిశుద్ధమైన ఉపకరణాలతో ఆటలాడుకుంటున్నాడంట. నాయకులు ఇప్పుడు దేవుని ప్రజలతో ఆటలాడుకుంటున్నారండి, సత్యాన్ని బోధించకుండా. Statement continues. Now his conscience was awakened. He realized that he had the privilege of knowing and doing the will of God. The history of, listen carefully now, the history of his grandfather stood out as vividly before him as the writing on the wall. ఆ గోడ మీద రాసిన ఆ రాత ఏమిటి? Again I will read. The history of this his grandfather stood as vividly before him as the writing on the wall. ఆ గోడ మీద రాయబడింది ఏమిటంటే నెబుకద్నెజరు యొక్క అనుభవము. నెబుకద్నెజరు ఏ పనిష్మెంట్ ద్వారా వెళ్ళాడో ఆ పనిష్మెంట్ని ఎక్కడ రాశారు? గోడ మీద రాశారు. ఏ పనిష్మెంట్ వెళ్ళారు? 7 times. ఆ గోడ మీద రాయబడినది ఏంటది? 7 times. 25:20. మెనే టెకెల్ ఒఫార్సిన్. మనం అంతకుముందు నేర్చుకున్నాం. మెనే టెకెల్ ఒఫార్సిన్ మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 25:20/126. స్పష్టంగా ఆ గోడ మీద రాయబడింది, కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. హౌ క్లియర్ ఇట్ ఈస్. I want to read it again. This history, the history of his grandfather, stood out as vividly before him as the writing on the wall. Very straight. 25:20. Come back to old paths. No doubt. అంత క్లియర్గా వాటిని రాస్తే బబులోను మద్యం తాగిన మనము దానిని చదవలేకపోతున్నాం. మెనే టెకెల్ ఒఫర్సిన్. 7 కాలముల పనిష్మెంట్, శిక్ష, సిగ్నల్ జడ్జ్మెంట్స్, వాటిని గోడ మీద రాశాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని సంఘమును శుద్ధి చేస్తున్నాడు. 2001లో 2 మద్యాలు వచ్చాయి. బబులోను మద్యం వచ్చింది. వెంటనే కడవరి వర్షం నుంచి వర్తమానము వచ్చింది. ఈ రెండిటి చేత ఆ ఉపకరణంలో నింపబడుతున్నాయి. దేవుడు శుద్ధి చేస్తున్నాడు. బబులోను మద్యంతో ఆ ఉపకరణంలో నింపుతూ ఉంటే దేవుడు ఆయన యొక్క వర్తమానం ద్వారా ఆ ఉపకరణంలో ఆయన శుద్ధి చేస్తున్నాడు. మత్తయి సువార్త 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరనగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. చేట ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ఫ్యాన్. చేట లేక ఫ్యాన్ దేనికి సూచనగా ఉంది? కడవరి వర్షం నుండి వచ్చే వర్తమానం నాకు అది సూచనగా ఉంది. కడవర వర్షం నుండి వచ్చే వర్తమానం ఏమిటి? కమ్ బ్యాక్ టు ఓల్డ్ పార్ట్స్. తర్వాత అన్నాడు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, కళ్ళం అంటే ఏంటి? దేవుని యొక్క సంఘము. బాగుగా శుభ్రం ప్యూరిఫై చేస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారి సమయంలో బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన సంఘాన్ని శుద్ధి చేశాడు. చేట చేతిలో ఉంది. దేంతో శుద్ధి చేశాడు తెలుసా? బాప్తిజం ఇచ్చే యోహాను. బాప్తిజం ఇచ్చే యోహాను బోధించిన వర్తమానం ఏమిటి? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 70 వారాల ప్రవచనం. ఆ ప్రవచనం ద్వారా ఆయన సంఘాన్ని శుద్ధి చేశాడు. మిలరే టైంలో మరి సంఘాన్ని శుద్ధి చేయడానికి ఏ వర్తమానం ఉపయోగించాడు? దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యం 2300. అంటే సంఘాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ఏమి ఉపయోగిస్తున్నాడో చెప్పాలి మీరు. ప్రవచనాలు ఉపయోగిస్తున్నాడు.
యేసుక్రీస్తు టైంలో 70 వారాలు, మిల్లర్ టైంలో 2325 ఇప్పుడు ఏమి ఉపయోగిస్తున్నాడు దేవుడు సంఘాన్ని శుద్ధి చేయడానికి? 25-20. ఎక్కడుంది ఇది 25-20? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40 నుంచి 45 వాక్యాలు ద్వారా దేవుడు మందిరాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు. టెస్టిమనీస్ టు మినిస్టర్స్, పేజ్ 372, పారాగ్రాఫ్ 373. Page after page might be written in regard to these things. Whole conference are becoming leavened with the same perverted principles. మిసెస్ వాడు ఏం చెప్తున్నారు? కాన్ఫరెన్సెస్ అవి కొన్ని సిద్ధాంతాల ద్వారా అవి తప్పుదారి పట్టాయి. సేమ్ పవర్టెడ్ ప్రిన్సిపల్స్, సేమ్ పవర్టెడ్ ప్రిన్సిపల్స్. సేమ్ అంటే అంతకుముందు అవే ఉపయోగించారు. ఏంటది? ఎడ్యుకేషన్ ద్వారా అంతకుముందు ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్తో ఆయన పతనం చేశాడో అదేవిధంగా ఆ ప్రిన్సిపల్ తోటి మళ్ళీ ఆయన చేస్తాడు. ఐరన్ అండ్ బ్రాస్, ఇనుము ఇత్తడి, ఫాల్స్ ఎడ్యుకేషన్ ద్వారా దేవుడు అపవాది లేకపోతే మనుషులు మోసపోతారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఫర్ ద రిచ్ మెన్ thereof are full of violence, and the inhabitants thereof have spoken lies, and their tongue is deceitful in their mouth. The Lord will work to purify his church. దేవుడు ఏం ప్రారంభించాడు? దేవుడు సంఘం ఈ విధంగా ఉంటే, అవిధేయత చేత, అరాచకం చేత, అబద్ధాల చేత నింపబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ద లార్డ్ విల్ వర్క్ టు ప్యూరిఫై హిజ్ చర్చ్. దేవుడు ఇప్పుడు ఆయన సంఘమును శుద్ధి చేస్తున్నాడు, శుద్ధి చేయటము ఆయన ప్రారంభించాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఐ టెల్ యూ ఇన్ ట్రూత్ ద లార్డ్ ఈజ్ అబౌట్ టు టర్న్ అండ్ ఓవర్టర్న్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ కాల్డ్ బై హిజ్ నేమ్. దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు దేవుని పేరుతో పిలువబడుతున్న ఇన్స్టిట్యూషన్స్ని ఆయన అప్సైడ్ డౌన్ చేయబోతున్నాడు, ఈ ఓవర్ టర్న్ చేయబోతున్నాడు ఆయన. ఎప్పుడు? ఆయన సంఘమును శుద్ధి చేసే కాలంలో ఈ ఫాల్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా అప్సైడ్ డౌన్ చేస్తున్నాడు. జస్ట్ హౌ సూన్ దిస్ రిఫైనింగ్ ప్రాసెస్ విల్ బిగిన్ ఐ కెనాట్ సే. మిసెస్ వాడికి దేవుడు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనంలో చూపించాడు భవిష్యత్తులో అటువంటి సంఘమును దేవుడు శుద్ధి చేయబోతున్నాడు అనే ఈ యొక్క దర్శనాన్ని ఇస్తే మిసెస్ వాడి అంటున్నారు, ఈ సంఘాన్ని దేవుడు శుద్ధి చేస్తానని చెప్పాడు, కానీ ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసు ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలుసు. దేవుడికి అప్పుడే చూపించాడు. దేవుడు ఈ సంఘం యొక్క పరిస్థితి బాగలేదు, భవిష్యత్తులో దేవుడు ఈ సంఘాన్ని శుద్ధి చేస్తాడని చెప్పి ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు అని చెప్పింది. కానీ మనకి తెలియదు. ట్విన్ టవర్ స్కూల్ పోయినప్పుడు ఈ సంఘాన్ని శుద్ధి చేయటము ఆయన ప్రారంభించాడు. జస్ట్ హౌ సూన్ దిస్ రిఫైనింగ్ ప్రాసెస్ విల్ బిగిన్ ఐ కెనాట్ సే, బట్ ఇట్ విల్ నాట్ బి లాంగ్ డిఫర్డ్. He whose fan is in his hand will cleanse his temple of its moral defilement. He will thoroughly purge his floor. తప్పనిసరిగా ఆయన యొక్క కళ్ళమును బాగుగా ఆయన శుభ్రము చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదని చెప్పింది. కానీ అంచుకాలం జీవిస్తున్న మనకు తెలుసు ఆయన కళ్ళమును, ఆయన సంఘమును ఎప్పుడు శుద్ధి చేయటము ప్రారంభించాడు. సెప్టెంబర్ 11, 2001. అప్పుడు దేవుడు మనకి వర్తమానాన్ని ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఉన్న వచనాల ద్వారా మనకి వర్తమానాన్ని ఇచ్చాడు. ఆ వర్తమానం ఏంటి? మీరు వెనుకకు రండి. బెల్షాజర్కి ఎటువంటి వర్తమానం అయితే ఇచ్చాడో అటువంటి వర్తమానాన్ని ఇప్పుడు మనకి దేవుడు ఇస్తున్నాడు. బెల్షాజరు దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని తృణీకరించాడు. దేవునికి బెల్షాజర్కి వర్తమానం దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు? నెబుకద్నెజరు నుంచి ఇచ్చాడు. నెబుకద్నెజరు వర్తమానం ఏమిటి? 7 times, 7 కాలంలో. బెల్షాజరు ఆ వర్తమానం తృణీకరించాడు కనుక ఆయన లాస్ట్ సఫర్ ఆయన చేయవలసి వచ్చింది. ఇప్పుడు బెల్షాజర్కి ఇచ్చినట్లుగానే దేవుడు మనకి వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు వర్తమానం? దేవుడు గోడ మీద రాస్తున్నాడు. మెనీ టేకేల్ ఫర్ సిన్ 25:20 కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాస్, మీరు వెనకకు రమ్మని. ఇర్మియా 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు ఈ వర్తమానం ఇచ్చినప్పుడు మరి అడ్వెంటిస్ట్ వారు ఏమంటారో మనం చూద్దాం. దీనిలో రాస్తున్నారు. ఇర్మియా 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు,
మార్గమును నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకొనుడి. పురాతన మార్గమును గురించి విచారణ చేయుడి. ఈ వర్తమానం ఇస్తున్నాడు దేవుడు. బెల్షాజర్ కూడా ఇదే వర్తమానం ఇచ్చాడు. పురాతన మార్గం గురించి విచారించండి. మీ తండ్రికి ఏం జరిగిందో సిగ్నల్ పనిష్మెంట్, దాన్ని నువ్వు తెలుసుకుని నువ్వు భయభక్తులుగా జీవించు. అదే వర్తమానాన్ని దేవుడు ఇప్పుడు మనకి ఇస్తున్నాడు. పురాతన మార్గం గురించి విచారణ చేయండి, మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే ఈ వర్తమానం వచ్చినప్పుడు మెనీ మినిట్ ఎక్కడ ఫెర్సిన్ అనే వర్తమానము బెల్షాజర్కి వచ్చినట్లుగా మనకే వస్తుంది. ఇప్పుడు అయితే వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తర్వాత చెప్తాడు. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. ఏమంటారండి? వర్తమానం వచ్చినప్పుడు మీరు తిరిగి పురాతన మార్గంలోకి రండి, 25 ప్రవచనానికి రండి అంటే వాళ్ళు ఏమంటారు? మేము అందులో నడుచుకోము. నెబుకద్నెజరుకి ఇచ్చిన పాఠాలు నేను నేర్చుకోను అని బెల్షాజర్ చెప్పినట్లుగా మనం కూడా పురాతన మార్గంలోకి రమ్మని చెప్తున్నాడు. 17వ వాక్యం, మిమ్మును కాపు కాయుటకు నేను కావలవాలని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బోరధ్వని వినబడుచున్నది. ఏం ధ్వని? వారు చేయు బోరధ్వని. సెప్టెంబర్ 11, 2001లో ఏ యొక్క ఆ బోర ప్రారంభమైంది? 7వ బోర ప్రారంభమైంది. 7th ట్రంపెట్ ప్రారంభమైంది. కనుక బోర ధ్వని వినబడుచున్నది. ఆ బోర ధ్వని వినబడుతుంటే ఏమంటారు అడ్వెంటిస్ట్ వారు? దాన్ని మేము వినము అని అంటారు. 18వ వాక్యం, అయితే మేము వినమని వారు అనుచున్నారు. మీరు పురాతన మార్గంలోకి రండి అని వర్తమానము ఇస్తూ ఉంటే, ఈ బోర శబ్దము ఇస్తూ ఉంటే వారు ఏమంటున్నారు? మేము వినము, ఆ మార్గంలో మేము నడుచుకోము అని వారు చెప్తున్నారు. అందుకని వీరి గురించి మాట్లాడుతూ ప్రకటనలో యేసుక్రీస్తు వారు అంటారు, లవోదికయ సంఘం గురించి, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. ఇంకో మాట అన్నారు, నీవు గురుడి వాడవు. ఆ గోడ మీద రాసిన రాత నీకు అర్థం కాదు, నువ్వు చూడలేదు నువ్వు దాన్ని. యు ఆర్ బ్లైండ్. గురుడివాడు ఏం చేస్తాడు? గురుడివాడు నడిపిస్తే ఇద్దరేళ్ళు ఎక్కడ పడతారండి? గురుడివాడు నడిపిస్తే ఇద్దరేళ్ళు ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. ఇప్పుడు ఎవరు గురుడివారు? ఆ గోడ మీద రాసిన మెనీ టెక్వైల్ ఆఫ్ ఫెర్సిన్ అనే వర్తమానం అంగీకరించకపోతే యు ఆర్ బ్లైండ్. గురుడివాడు నువ్వు ఇంకొకరు నువ్వు నడిపిస్తావు, ఇద్దరికి కలిపి వెళ్ళి గుంట్లో పడతారు. మత్తయి సువార్త 15:14 వాక్యం, వారి జోలికి పోకుడి. యువత మత నాయకుల గురించి చెప్తున్నాడు. వారి జోలికి మీరు పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రావ చూపువారు, గుడ్డివారికి త్రావ చూపుని ఎడల వారిద్దరు గుంట్లో పడదురు కదా అని. నేను ఎక్కడ పడతాడు? ఎదురు గుంట్లో వారు పడతారు. దేవుడు అడ్వెంటిస్ట్ వారికి చివరి వర్తమానాన్ని బెల్షాజర్ ద్వారా మనకి ఇస్తున్నాడు. బెల్షాజర్కి ఏ వర్తమానం ఇచ్చాడు, దాన్ని తృణీకరించడం ద్వారా ఏం జరిగిందో ఈ వర్తమానం తృణీకరిస్తే అదే జరుగుతుంది. బెల్షాజర్ ఏం చేస్తున్నాడు? ఆయన వెండి బంగారు ఉపకరణం తెచ్చి దానిలో బబులోని మద్యంతో వాటిని నింపాడు. ఆ విధంగా బబులోని మద్యంతో వాటిని నింపుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కమ్ బ్యాక్ టు ఓల్డ్ పార్ట్స్. గోడ మీద ఒక రాతను రాశాడు. గోడ మీద ఆ రాతను రాసినప్పుడు బెల్షాజర్కి ఏమైంది? ఆ రాత్రే ఆయన చనిపోతాడు. ఆ రోజే ఆయనకి కృపకాలము ముగిసింది. అనగా ఆ రాత వచ్చిందని అంటే మెనీ టెక్వైల్ ఆఫ్ ఫెర్సిన్ అనే ఆ యొక్క వర్తమానం వచ్చిందని అంటే తర్వాత ఏం జరుగుద్ది? కృపకాలము ముగిస్తుంది. ఆ రాత వచ్చేసిందండి, ఆ వర్తమానం వచ్చిందండి 2001లో. ఇంకా నెక్స్ట్ జరగబోయేది ఏమిటంటే కృపకాలమే. సెప్టెంబర్ 11, 2001 నుండి ఒకరు నిత్య జీవంతో నిబంధన చేసుకుంటున్నారు, ఇంకొకరు నిత్య మరణంతో నిబంధన చేసుకుంటున్నారు. బెల్షాజరు ఆ గోడ మీద రాత ఆయన చదివినప్పుడు ఆయనకి భయం పుట్టింది. అప్పుడు దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, వాటిని నేను ఉపయోగించుకోలేదు అని తలంపు ఆయనకు వచ్చింది. కానీ అది టూ లేట్. బెల్షాజర్ ఆ సమయంలో పశ్చాత్తాపడ్డాడంట. ఆయన మిసెస్ వైట్ చెప్పారు,
నాకు దేవుడు ఇచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకోలేదు అని అనుకున్నాడు, కానీ అదేమైంది? టూ లేట్. అడ్వెంటిస్ట్ సంఘంలో కూడా కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాస్ట్, మీరు పురాతన మార్గం రండి అని వర్తమానం బోధించినప్పుడు ఇప్పుడు వినరు, కానీ ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారు దాన్ని అంగీకరిస్తారు. కానీ అడ్వెంటిస్ట్ వరకు ఏమవుతుంది? అది టూ లేట్. లాస్ట్ స్టేట్మెంట్ బైబిల్ ఎకో ఏప్రిల్ 25, 1898 బెల్షాజర్ గురించి మాట్లాడుతుంది. హీ వేస్టెడ్ ద ఆపర్చునిటీస్ గ్రేషియస్లీ గ్రాంటెడ్ హిమ్. బెల్షాజరు ఆయనకి ఇచ్చిన దయతో ఇచ్చిన ఈ అవకాశాలన్నింటినీ కూడా ఆయన ఉపయోగించుకోలేదు, వేస్ట్ చేసుకున్నాడు. నెగ్లెక్టింగ్ టు యూజ్ ద ఆపర్చునిటీస్ విత్ ఇన్ హిజ్ రీచ్ ఫర్ బికమింగ్ అక్వైంటెడ్ విత్ ద ట్రూత్. ఈ వర్తమానం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి ఆ వర్తమానం యొక్క విలువ ఆయన తెలుసుకోవాలి. వాట్ మస్ట్ ఐ డూ టు బీ సేవ్డ్ వాజ్ ఎ క్వశ్చన్ దట్ ద గ్రేట్ బట్ ఫూలిష్ కింగ్ పాస్డ్ బై ఇండిఫరెంట్లీ. ఈ వర్తమానం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి నేను రక్షించబడటానికి ఏం చేయాలి అనే ప్రశ్న బెల్షాజరు ఆయన అడగాలి, కానీ ఆ ప్రశ్న ఆయన అడగలేదు. దిస్ ఈజ్ ద డేంజర్ ఆఫ్ హీడ్లెస్ రెక్లెస్ యూత్ టుడే. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ will awaken the sinners as it did Belshazzar, but with many it will be too late to repent. చాలామందికి వర్తమానం ఇప్పుడు ఇస్తూ ఉంటే దాన్ని ఇప్పుడు అంగీకరించరు, కానీ వారి కాలం అయిపోయిన తర్వాత దాన్ని అంగీకరిస్తారు. ఆ విధంగా అంగీకరించినప్పుడు అది అప్పటికి చాలా ఆలస్యము అయిపోతుంది. బెల్షాజరు వర్తమానాన్ని చాలా లేటుగా ఆ గోడ మీద రాసి ఆయన కృపకాలం ముగిసిపోయిన తర్వాత ఆయన దాన్ని రియలైజ్ అయ్యాడు. నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకుని ఉండాల్సింది, ఉపయోగించుకోలేనని. ఇదేం సంవత్సరం అండి? ఇది 2025 సంవత్సరం. ప్రవచనం ప్రకారంగా చూస్తే ఇది 2020 సంవత్సరం కాదండి, 25-20 సంవత్సరం. కైస్టిక్ స్ట్రక్చర్. ఇది చివరిగా దేవుని ప్రజలను సమకూర్చుకునే సంవత్సరం. ఈ సంవత్సరంలో అనేక మంది ప్రజలు వారు లాస్ట్ సప్పర్ చేస్తారు, కడవరి సప్పర్, ఆఖరి భోజనం చేస్తారు. యోధా ఆఖరి భోజనం చేశాడు, బెల్షాజర్ ఆఖరి భోజనం చేశాడు. 20-25 సంవత్సరంలో అనేక మంది అడ్వెంటిస్ట్ వారు ఈ గోడ మీద రాసిన ఈ వర్తమానాన్ని అంగీకరించకపోతే వారు ఆఖరి భోజనము చేయవలసి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీరు అంత్యకాలంలోకి ఇచ్చిన వర్తమానము పలుమార్లు మీరు మాకు అనేక అనుభవాలు గుండా మీరు మాకు నేర్పిస్తున్నారు. నెబుకద్నెజరు, బెల్షాజర్, యూదా, ఈ విధంగా మమ్మల్ని పురాతన మార్గంలోకి రమ్మని మీరు పిలుస్తున్నారు. 25 ప్రవచనానికి రమ్మని మీరు మమ్మల్ని పిలుస్తున్నారు ప్రభా. ఇది ఆఖరి అవకాశము. బెల్షాజరు ఆయన అంగీకరించాడు, కానీ ఇది కృపకాలం ముగిసిన తర్వాత దాన్ని అంగీకరించాడు, అర్థం చేసుకున్నాడు. కనుక అటువంటి స్థితిలో లేకుండా మా తండ్రి మీ ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని మీరు అనుగ్రహించి రక్షించబడటానికి, మీ కృపకాలం నాకు సిద్ధపడటానికి మీ కృపను అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.